హంటర్ ఎక్స్ హంటర్ వీడియో 2కి స్వాగతం. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఏం కావాల్సిన లేక మన వీడియోని స్టార్ట్ చేశారు. అంతకన్నా ముందు ఎవరైతే పార్ట్ 1 చూడలేదో ప్లీజ్ పార్ట్ 1ని చూసేసి ఈ వీడియోని చూడాల్సినగా కోరుకుంటున్నాను. మనకి స్టార్టింగ్లోనే మనోళ్ళిద్దరు గేమ్ ఆడుతూ ఉంటారు, రాక్ పేపర్ సిజర్. దాంట్లో మనోడు ఓడిపోయి ఉంటాడు కాబట్టి నేను ఓడిపోయినా అని చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి దాంట్లో తన నెంబర్ 2 ప్లేస్ నుంచి ఆడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సిస్టంలో నుంచి మన కిరణ్ గారిని ఎవరు చూస్తూ ఉంటారు. అక్కడ చూస్తుంటే వీళ్ళందరూ ఇంకా రెడీ అవుతానికి ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటారు. చూసి అప్పుడే నెక్స్ట్ ప్లేయర్ గాడి క్లబ్స్ అనేది ఓడిపోయి ఉంటాయి. జాగ్రత్త గాడు, నేను నీకన్నా బలం ఉంటుంది, నువ్వు దేనికి పనికి రావు అనేసరికి అలా పట్టు అనేది గోడ మీద కొట్టేసి ఉంటాడు. తనంతా గోడను లాక్కుంటూ వచ్చి అక్కడ తీసుకొని చూసాక వీళ్ళందరూ షాక్లో చూస్తూ ఉంటారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి. అక్కడ చూస్తే ఒక బ్రిటిషియన్, ఇక్కడ చూస్తే నాకు ఈ టోర్ఫిన్ గుర్తొచ్చారు ఏం చూస్తుంటే. ఇలాగ వీళ్ళందరినీ చాలా వరకు మందిని చంపేశాడని చెప్పి, అలాగే ఈజ్ అ ఫకింగ్ మర్డరర్ అని చెప్పి చెప్తుంటారు. దాన్ని కిరణ్ మనోడిపై ఫైట్ చేసినాక వెళ్తా ఉంటారు. పిల్లోడా నువ్వు ఫైట్ చెప్పక ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి చెప్తా ఉంటే, సరే పిల్లోడు ఎవరు అంటున్నావు తర్వాత చూసుకున్నావు అని చెప్పి స్ట్రైట్గా తన గుండెని బయటికి తీసేసి ఉంటాడు. తను ఒకే ఒక స్ట్రైక్లో కింద పడిపోయింటారు. దీన్ని అసాసినేషన్ అంటారు అని చెప్పి చెప్తా ఉంటారు. అవును అని చెప్పి మన డాక్టర్ గారు భయపడతాను. ఇంకా అప్పుడే మన వాళ్ళకి 3 స్కోర్స్ వచ్చి ఉంటాయి. ఇక్కడ చూస్తూ ఉంటే నెక్స్ట్ ఇంకెవరు వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటే, నీ వల్ల మనకు ఒక స్కోర్ పోయింది తెలుసు కదా అని చెప్పి, నువ్వు చాలా అసాసినేషన్వి నేను చెప్తుంటే, నేనేం కాదు నేనేం చేయను కదా అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే ఇంకా నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళందరూ. ఇక్కడ చూస్తుంటే అప్పుడే మన బోలోళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఇక్కడ చూస్తే గాన్ ఇంకా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. రే ఏం చేస్తున్నారు, టీంటూ తాగుతున్నారు రే అని చెప్పి వీళ్ళందరూ గొడవ పడతా ఉంటారు. అయినా నువ్వు ఇంటికి రా, ఇక్కడ టీ తాగుతున్నారా, ఇక్కడ నుంచి డబ్బేరా అని చెప్పి అడుగుతా ఉంటే, నేను టీ తాగుతాను, అది నా ఇష్టం, నేను టీ ఎక్కడి నుంచి తెప్పించుకుంటా అని చెప్పి చెప్తా ఉంటారు. అప్పుడే రాత్రి కూడా అయిపోయి ఉంటుంది. వీళ్ళందరూ పనుకోవాలనుకుంటారు. గాన్ ఇంకా వీళ్ళందరూ పనుకోవాలని ట్రై చేస్తూ ఉంటే నిద్రనే పట్టదు. వాళ్ళందరూ రేపటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, తర్వాత ఫైట్ చేసుకుంటారు, పిల్లో ఫైట్. తర్వాత గాన్ తనకి ఫిషింగ్ గురించి నేర్పిస్తూ ఉంటారు. కిరణ్ స్ట్రైట్కి పోయి కాలు పట్టేసుకుంటారు. చూస్తే లంచ్కి చాలా అంటే చాలా లంచ్ వచ్చేస్తుంటుంది. వీళ్ళందరూ తింటూ ఉంటారు. మన 44 కూడా ఉంటారు, అది మన జోకర్. నెక్స్ట్ సీన్లో కట్ అవుతుంది. వాళ్ళు 24 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అప్పుడే స్టోరీ వాళ్ళు పరిగెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు చాలా వరకు టాస్క్ అనేది చేస్తుంటారు. నెక్స్ట్ టాస్క్ అనేది మీ రూమ్లోకి వెళ్ళాలా లేదా అని చెప్పి చెప్తుంటే, ఒకరోజు రే రైసా నువ్వురా ఓడితే నేను చెప్తుంటే, నేను అనలేదు నేను అనింది అని చెప్పి కాంటాక్ట్ అవుతుంది. సరే రైసా నేను క్షమిస్తాను అని చెప్పి అనేది తిరిగేసి ఉంటాడు. ఒకసారి చూసి మాట్లాడు తమ్ముడు అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. కాల్ వచ్చింది, ఇది నా తప్పు కదా అని చెప్పి చెప్తా ఉంటే, నెక్స్ట్ వాళ్ళందరూ వేరే రూట్లోకి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. దాని నుంచి వాళ్ళు ఎంత తొందరగా బయటికి వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ వేస్తూ ఉంటారు. అక్కడ చూస్తుంటే కొన్ని క్లమ్స్ ఉంటాయి. అక్కడ నుంచి కొన్ని కటానాస్ అనేవి, వెపన్స్ అనేవి చాలా అంటే చాలా దొరుకుంటాయి. ఇక్కడ చూస్తుంటే ఈ వెపన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వెపన్ వేసుకుని స్టైల్గా మనోడి మీద కొట్టేదని ట్రై చేస్తుంటే, కానీరా అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు కానీరా అని చెప్పి ఎవరు కూడా కొట్టుకుంటా ఉంటే ఆ గోడ విడిగిపోయి ఉంటుంది. దాన్ని చూసి నేను ఏం చేయాలో అని చెప్పి చెప్తుంటే, అప్పుడే 44కి ఎవడో నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసినట్టు తెలుస్తుంటుంది. అందరూ ఎత్తలో కష్టపడి దాన్ని మొత్తం పగలు కొట్టుకుని వచ్చేసి ఉంటాడు. నెక్స్ట్ డోర్ని పగలు కొట్టడం వల్ల వీళ్ళందరూ ఆ సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసి ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళందరూ ఒక చోటికి కలిసిపోయి ఉంటారు. తర్వాత నెక్స్ట్ అప్పుడే మన ఐలాండ్‌కి వాళ్ళ ఆంటీకి ఒక లెటర్ వచ్చుంటది. ఆ లెటర్ ఎవరో పంపించాడు, ఒకసారి గెస్ చేసి కామెంట్ సెక్షన్‌లో పడింది. అది మన గొన్నెలేండి. మన గురించి చెప్తుంటాడు. ఆంటీ నేను ఇక్కడ ఇంతలాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలా నేను ఇక్కడ చాలా వరకు హ్యాపీగా ఉన్నాను. నేను ఎలా కలిసాను నా ఫ్రెండ్స్ అనే విషయాన్ని చెబుతూ వస్తూ ఉంటాడు. అక్కడ చూసి తను నీళ్ళలో జరిగింది, ప్లస్ ఆ షిప్పింగ్ దగ్గర కలిసింది, ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో నేను కలిసింది. అలాగే అవ్వ చెప్పిన క్వెషన్స్‌కి, ప్లస్ అలాగే వాళ్ళు గొడవ పడిన విషయం, అవ్వ చాలా రూడ్‌గా ఉన్న విషయం. దాని తర్వాత వీళ్ళందరూ ఒక ఫాక్స్‌ని తీసుకొని వెళ్ళిపోదాం. ప్లస్ గాన్ కూడా ఫాక్స్‌తో ఫైట్ చేద్దాం. దాని తర్వాత ఫాక్స్ వాళ్ళకి ఫ్రెండ్స్‌గా మారదాం. దాని తర్వాత పరిగెట్టే అట్లో పరిగెట్టుకుంటూ వెళ్ళినప్పుడు తన కిరణ్‌ని కలుద్దాం. దాని తర్వాత కిరణ్‌తో పాటు చాలా హ్యాపీగా ఫీల్ అవుదాం. దాని తర్వాత వాళ్ళిద్దరూ రేస్ పెట్టుకోదాం. అలా వాళ్ళు బయటకు వచ్చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్‌లో కూడా అప్పుడే నెంబర్ 44తో నేను ఎత్తలో ఫైట్ చేశాను. తర్వాత 44 నన్ను చంపాలని ట్రై చేశారు. తర్వాత మేము ఫుడ్ కాంపిటీషన్‌లోకి వెళ్ళాం. ఫుడ్ కాంపిటీషన్‌లో చేస్తూ ఇలా చెప్తూ ఉంటాడు. దాని తర్వాత తాతని కలిసాను. ఆ తాత చాలా అంటే చాలా బాగున్నాడు. నెక్స్ట్ ఐలాండ్‌లో మేము ఆ తాతతో గేమ్ ఆడాం. ఆ టాటా మమ్మల్ని పిచ్చకొట్టుడు కొట్టేశాడు. దాని తర్వాత నెక్స్ట్‌లో మేము ఒక బిల్డింగ్‌లోకెళ్ళాం. అదనేది నెక్స్ట్ బిల్డింగ్ అనేది చాలా బాగుంది. అక్కడ కూడా మేము చాలా వరకు ఫైట్ చేసాను. నేను నా స్కిల్స్ అనేది చాలా వరకు నేర్పించేసాను మా ఫ్రెండ్స్ అందరికీ అని చెప్తుంటే, చూసావా నీ కొడుకు నీలాగే మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడే మనకి వాళ్ళ నాన్న ఫోటో అనేది రివీల్ చేస్తూ ఉంటాడు. దాంట్లో సీన్ కట్ అవుతుంది. అప్పుడే వాళ్ళందరూ ఎత్తలోకి బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంటది. ఇక మీ నెక్స్ట్ గేమ్ అనేది స్ట్రెయిట్‌గా ఐలాండ్‌లో జరగబోతుంది. దానికోసం మీ కార్డ్స్ అనేది డ్రా చేయాల్సొస్తుంది. ఇక్కడ నుంచి కొన్ని కార్డ్స్ తీయండి. అవి మీ కార్డ్స్ ఎవరికీ తెలియకుండా ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ కార్డ్స్ అనేవి చాలా సీక్రెట్ అని చెప్పి అప్పుడే మన 44 వాళ్ళ కార్డ్స్ అనేవి బయటికి తీసేసి వచ్చుంటారు. అప్పుడే మీ లేబుల్ తీయడానికి అక్కడ లేబుల్ చూసుంటాడు. అప్పుడే మీ నెంబర్స్‌ని దాచుకోండి. మీకొచ్చిన నెంబర్స్ ఎవరికీ చూపించుకోబాకండి. అది గుర్తుపెట్టుకో అని చెప్పి 44 అదే మన జోకర్ గారి నెంబర్ వచ్చి ఉంటది. ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళందరూ చెప్తా ఉంటారు, ఈ ఐలాండ్
ఇదంతా ఒక బ్యాటిల్ రాయల్ లాగా జరుగుతుంది. ఇదంతా 3 రోజులు జరుగుతుంది. ఇక్కడ విన్నర్స్‌కి చాలా ఉంటది. ఎక్కువ ఎవరి దగ్గరైతే వాళ్ళ కార్డ్ ప్లస్ చాలా మంది కార్డులుంటాయో అతనే గెలిచినట్టు ఇంకా ఎక్కువ పాయింట్స్ వచ్చుంటాయి. ఇది పాయింట్స్ వైస్‌గా జరుగుతుంది. చంపుకోవడం ఇలాంటివేమీ నిషేధం కాదు. ఏమైనా చేయొచ్చు అని చెప్తుంటే ఇంకా వాళ్ళందరూ వెళ్తుంటారు. మీ నెక్స్ట్ గేమ్ అనేది ఇలా ఉంటుంది. అలాగే అక్కడ మీరు ఏమేం చేయాలి అని చెప్పి సంథింగ్ చెప్తూ ఉంటారు. అలా చూస్తే మన డాక్టర్ బాబు అసలు నాకు ఆలోచించట్లేదు. నీ కార్డ్ ఏంటని అడుగుతుంటే కార్డ్ చెప్పకూడదని తెలుసు కదా! "సరే చెప్పురా ప్లీజ్ రా" అని చెప్పి సకల అయినా నీ కార్డ్ ఎవరిదో చెప్పు. నాది కాదు నాది రాలేదు కదా! అని చెప్పి నాది రాలేదని చెప్తా ఉంటారు. చూసి ఇద్దరు ఒకసారి అనుకోని చూపించుకుందాం అని చెప్పి 44 ఇంకా 199 కార్డ్స్ వచ్చుంటాయి. 44 అదే జోకర్ కార్డ్ వచ్చిందా నీకు అని చెప్తే వాడు చాలా అంటే చాలా క్రూయల్ కదా! అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇద్దరు. 99 ఎవరో నాకు తెలీదు కానీ ఎవడో కానీ కాస్త పవర్‌ఫుల్ అయిన లాగే ఉన్నాడు అని చెప్పి చెప్తుంటాడు. వాడు ఎట్టైనా ఫైట్ చేయాలి నేను జోకర్‌తో అని చెప్పి అనుకుంటేటప్పుడు వాళ్ళ ఐలాండ్ కూడా వచ్చేసినది. ప్లస్ ఇంకో ఐలాండ్ నుంచి కింద దిగేసి అని చెప్పి ప్లాన్ రాసుంటాడు. అమ్మాయి కాస్త వాళ్ళందరికీ రూల్స్ చెప్తూ ఉంటది. ఏమేం చేయాలని చెప్పి అప్పుడే మన జోకర్ గాడు రూల్స్ ఏమి వినకుండా గమ్ముకెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ దాన్ని చూసిన వెంటనే మనోళ్ళు కూడా సరే రూల్స్ చెప్పిన వెంటనే వీళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటారు. కానీ వాడు ఆలోచిస్తూ ఉంటాడు జోకర్ గాడిని ఎట్ట పట్టుకోవాలి? వాడి దగ్గర నుంచి ఎలా తీసుకోవాలని చెప్పి. వాడు చాలా అంటే చాలా భయంకరమైనవాడు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇక్కడ చూస్తే పొదల్లో నుంచి ఎవరో మీద అటాక్ చేసేదానికి రెడీ అవుతున్నాడు అనేసి మరి మన కానీ అలా ఇదంతా చూస్తుంటాడు. ఎవడు వాళ్ళ అటాక్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే నువ్వు నన్నేం చంపలేకపోయావు తెలుసావా అని చెప్పి చెప్తుంటే తనలో పాయిజన్ పెట్టాను రా యాదవ నేను చంపుతాను పక్కన పెట్టు అని చెప్పి తన దగ్గర నుంచి తన కార్డ్‌ని తీసేసుకొని ఉంటాడు. తనుషుకొని ఓకే ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి మన గాడ్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ఉంటాడు. తను ఏదైనా మన జోకర్ కనబెట్టుకుని దానికి స్టైల్‌గా దాన్ని చంపకుండా ప్లస్ తన దగ్గర నుంచి ఆ కార్డ్ తీసుకునే దానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాగే మూవింగ్ ఆబ్జెక్ట్స్ మీద ఇలా సంథింగ్ ఎల్స్ ఇలా చేస్తుంటాడు. దాని వెనక నుంచి ఎవరో చూస్తుంటారు. చూస్తే ఒక కప్ ఉంటది. ఆ కప్పుని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. మిస్ చేసేసానే అని చెప్పి మనం గాను ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత వాడిని ఎట్టైనా పట్టుకోవడానికి మనం చాలా చాలా ట్రైన్ చేయాలని చెప్పి మూవింగ్ ఆబ్జెక్ట్స్ మీద అంటే మన గాలి దగ్గర పక్షులు ఇక్కడ చూసినప్పుడు మన థాట్ చూపిస్తూ ఉంటారు. వీళ్ళందరూ వేరే వేరే చోటికి డివైడ్ అయిపోయి ఉంటారు. డివైడ్ అయిపోయినప్పుడు చూస్తుంది ఏదో లైటింగ్ అనేది సంథింగ్ వస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళందరూ ఇక్కడ చూస్తా ఉంటే ఏదో జరుగుతుంది. అప్పుడే రాత్రి అయిపోయింది అని చెప్పి చాలా ప్రాక్టీస్ చేసేసి మార్నింగ్ కూడా అయిపోయి ఉన్నది. తను చాలా అంటే చాలా ఎక్కువ ట్రైనింగ్ చేస్తుంటాడు. అలాగే మూవింగ్ ఆబ్జెక్ట్స్‌ని పట్టుకునే దాన్ని కూడా అనుకుంటాడు. ఇప్పుడు ఒకేసారి దాన్ని స్ట్రెయిట్‌గా దాన్ని పట్టేసుకునేదానికి ట్రై చేస్తుంది. దాన్ని వెనక్కి చూస్తే చాలా ఇంప్రెసివ్ అని చెప్పుకుంటా ఉంటారు. చూస్తే సీన్ కట్ అవుతుంది. గాన్ గాడు ఏదో చేస్తూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాడు. అలాగే గాన్ ఆ పక్షిని పట్టుకోవడం కూడా వదిలేస్తూ ఉంటాడు. ఆ పక్షిని ఫ్రీ చేసి ఉంటాడు. తను చాలా అంటే చాలా ప్రాక్టీస్ చేయడం వల్ల తన చేతి నుంచి రక్తం కూడా వస్తుంటది. నెక్స్ట్ టైం స్ట్రెయిట్‌గా 44 కోసం వెళ్తున్నానని చెప్పి అనుకుంటా ఉంటాడు. అప్పుడే తన రథం దగ్గరికి చాలా అంటే చాలా పక్షులు వచ్చి చేరుతూ ఉంటాయి. అసలేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని చెప్పి అక్కడ చూస్తే మనం కూడా 44 మీద కూడా చాలా చాలా అటాక్ జరిగాయి కాబట్టి దాని మీద కూడా రక్తం అనేది ఉంటది కాబట్టి చాలా వరకు వచ్చుంటాయి. చూసి వాళ్ళు వాకీ టాకీలో మాట్లాడుకుంటారు. 44 ఇంకా సంథింగ్ వీడు మనిషి తన పేరు పుల్లులు అని చెప్పాను కదా! నీకు లాస్ట్ ఎపిసోడ్‌లో ఆ పుల్లులతో మాట్లాడుతూ ఉంటాడు. ఓకే అని చెప్పి అప్పుడే ఎవడో స్నైపర్ మన పుల్లుల్లో పెట్టుకొని ఉంటాడు. అక్కడ చూస్తే గాన్ గాడు 44 ఎక్కడున్నావురా వస్తున్నాను రా అని చెప్పి చెప్తుంటాడు. నేను చూస్తే తను దాన్నే ఫాలో అవుతాడు. ఎందుకంటే బ్లడ్ అనేది ఉంటది కదా! అని చెప్పి చూస్తే వేరే వాడి బ్లడ్‌ని చూపించుంటాడు. వాడికి ట్రీట్మెంట్ చేసేసి కొమ్ము పక్కన పెట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. చూస్తే 44 కాడికి చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసి ఉంటాడు. నేనది గాను చాలా చాలా సైలెంట్‌గా తన దగ్గర నుంచి ఆ బ్యాచ్‌ని సీయింగ్ ఎట్ మన డాక్టర్ గారిని చూపిస్తా ఉంటాడు. డాక్టర్ గారు చాలా అంటే చాలా అలసిపోయి ఎక్కడో పడుకుంటాడు. అక్కడికి మన జ్యూస్ క్యాన్ బాబాయ్ వచ్చుంటాడు. జ్యూస్ క్యాన్ బాబాయ్ వచ్చి ఇదిగో నాకు నీ నంబర్ లేదు. నాకు నీ నంబర్ అనవసరం అని చెప్పి 199 నాకు కావాల్సినోడు అని చెప్తుంటే అప్పుడే తన బ్యాచ్ కూడా చూపిస్తుంటాడు 246 అంటే మన ఇద్దరం ఎనిమీస్ కదా అని చెప్తే వాడు ఎక్కడున్నాడో నాకు బాగా తెలుసు. వాడిని నీకు పట్టిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే నాకు అసలు ఆకలేస్తుంది అని చెప్పి చెప్తా తనకేసి సూట్ కేస్ ఉంటది. అప్పుడే ఎవడు తను అని చెప్పి ఒక బొమ్మ గీసుంటది. తను ఎక్కడికెళ్ళిందో కూడా నాకు బాగా తెలుసు అని చెప్పేసి చెప్తుంటే నువ్వు ఎందుకురా నాకు హెల్ప్ చేస్తున్నావు అని చెప్పి మన డాక్టర్‌కి చాలా నుంచి చాలా డౌట్ వస్తుంటది. అయినా డాక్టర్ గారు కామ్‌గా ఆ మాటలు వింటా ఉంటది. ఎవడో వచ్చి మన డాక్టర్ మీద అటాక్ చేసాను ట్రై చేస్తే డాక్టర్ ఈజీగా తప్పించుకొని ఉంటాడు. ప్లస్ తన బ్యాచ్ కూడా అక్కడి నుంచి బయటకి వచ్చేస్తాడు కదా! కోడి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటుంది. తను చూసి "రేయ్! అప్పుడే మా ట్రిక్‌లో పడిపోతావు అని చెప్పి నేను అస్సలు అనుకోలేదు కదా డాక్టరు" అని చెప్పి చెప్తూ ఉంటే నేను కూడా అదే అనుకున్నా కదా! అని చెప్తే "యాదవా" అని చెప్పి అరుస్తా ఉంటాడు. చూస్తే వాడిని పిచ్చ కొట్టుడు కొడతా ఉంటాడు. అప్పుడే మన అమ్మాయి కూడా ఎత్తలో పక్కన పడేసి పిచ్చ కొట్టుడు కొట్టేసి వాడికి చిన్న ట్యాగ్ పేడేసేసి ఉంటాడు. దాని ఎట్టలో ఆ కోర్ట్‌ని ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే వాళ్ళిద్దరూ కోర్ట్ చాలా గట్టిగా పట్టేసుకొని దాని నుంచి పట్టేసుకుంటారు. ప్లస్ అవన్నీ కూడా అక్కడే పడేసుంటాడు. నరికేచ్చు అన్నీ వాళ్ళ దగ్గర వచ్చినాయి. మంచిదే కానీ అలాగే ఇలా మనం ఫైట్ చేస్తుంటే చాలా వరకు ఓడిపోతావు అని చెప్పి చెప్తుంటే నాకు విషయం నాకు తెలుసు అని చెప్పి చెప్పుకుంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చూస్తే సీన్ కట్ ఉంది. మన కిరణ్ గారిని చూపిస్తుంటారు. కిరణ్ కూడా ఎక్కడికో లోపలికి వచ్చేస్తుండడం వల్ల అలాగే మొత్తం చాలా అడవిగా ఉంటుంది. కిరణ్ ఎవరు ఫాలో అవుతూ ఉంటాడు. అది మనవాడికి బాగా తెలుసు. ఇక్కడ చూస్తే జోకర్ గారు అక్కడే గమ్మున పడుకొని ఉంటాడు. అసలు లేవని కూడా లేకుండా ఉంటాడు. కానీ కూడా అక్కడే జోకర్‌ని చూస్తూ ఉంటాడు. జోకర్ గారు లేచి ఎక్కడికో వెళ్తూ ఉన్నట్టున్నాడు. మనం కూడా సరైన అవకాశం అని చెప్పి పైకి లేసి వస్తా ఉంటే అప్పుడే ఎవడో బయట నుంచి వచ్చేసి అప్పుడే మన జోకర్ గారు చెప్తుంటారు బయటికి రా అని చెప్తే అప్పుడే మన బయట నుంచి ఒకడు వచ్చేసి అప్పుడే నన్ను కనిపెట్టేసావు అని చెప్పి చెప్తూ ఉంటాడు.
ఉంటాడు. తను చూస్తుంటే జోకర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. నేను ఆ సీన్ చెప్పలేదు కదా! సారీ. అందరిని చూస్తుంటే వీళ్ళందరూ చాలా గట్టిగా అంటే చాలా ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎట్లాగో వాడిని చంపేయాలని చెప్పి ప్లాన్ వేసుకొని వాడి మీద అటాక్ చేస్తా ఉంటే ఒక చెట్టుని నాశనం చేసేసి కింద పడేసాడు ఉంటాడు జోకర్ వల్ల. ఇక్కడ చూస్తా ఉంటే వెంటనే నీ బ్యాచ్ చేసేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి చెప్తుంటే నీ బాడీలో చాలా అంటే చాలా బ్లడ్ లాస్ అవుతుంది. జాగ్రత్త చూసుకో అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే మన జోకర్ గాడు ఏవో కొన్ని నీడిల్స్ అనేవి తన మొహం మీద పడిపోవడం వల్ల చూసుకోవాలి కదరా తను చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్తే ఓ 80 దొరికిందా కానీ నాకు కావాల్సింది నాకు ఈడు కాదు కదా అని చెప్పి చెప్తుంటే స్నైపర్ వాడిని వేసేసా ఓడి కూడా అని చెప్పి ఎప్పుడే తన ఫేస్ అనేది మార్చేస్తుంటాడు. ముల్లులు కాదు కాస్త హండగడ్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అక్కడి నుంచి చూస్తూ ఉంటే మన గాన్ ఫ్రెండ్స్ అనేది కనపడంతో మన కిరణ్ గడికి అలా మన గాన్ కూడా వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఏదో జరుగుతుందని చెప్పి స్ట్రైట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ గాన్ అని చూసి ఓకే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళరా అని చెప్పి మన గాన్ కూడా చాలా చాలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళడానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అందుకే చూస్తా అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌ని పట్టుకొని కింద పడేసుకొని ఉంటాడు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాచ్ చేసుకొని తీసుకోవాలనుకుంటే గాన్ అక్కడ ఆగిపోయి ఉంటాడు. ఇది సరైన అవకాశం కాదు ఇది. వెయిట్ చేద్దాం అని చెప్పి చెప్తుంటాడు. సీన్ బ్యాక్‌కి వస్తుంటుంది. అక్కడ చూస్తే వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తా ఉంటే జోకర్ గాడు ఎదురుకొచ్చి మీ బ్యాచెస్ నాకు మర్యాదగా ఇచ్చేస్తే వదిలేస్తా. లేదా సావగొట్టి పక్కన పడేస్తా అని చెప్పి చెప్తుంటే నువ్వేందిరా నాతో మాట్లాడేది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాడు. సరే అయితే నా మాట వినేలాగా లేదు. ఫైటే రెడీయా? సరే కానీ ఇంక ఫైటే చేద్దాం అని చెప్పి నవ్వుతూ చెప్తూ ఉంటాడు ఆ విషయాన్ని. అలాగే నేను స్పైడర్ గ్రూప్ అని చెప్పి నేను జోకర్ అని చెప్పి చెప్తుంది. సరే ఇదిగో నా బ్యాచ్ ఈడ పెడుతున్నాం. మా ఇద్దరు బ్యాచ్‌లో పెడుతున్నాం. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. ఓహ్! మరీ ఇంత పెరుకోడా? 188 కానీ నాకు ఇది కావాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. గాన్ కూడా కామ్‌గా అయిపోయాడు. ఎందుకంటే వాడిని కొట్టలేదేమో అని చెప్పి అనుకుంటాడు. ఇందాక జరిగినది గాన్ ఇమాజినేషన్. అక్కడ కూర్చొని గాన్ అక్కడ నిద్రపోయి ఉంటాడు. అప్పుడు చూస్తుంటే కానీ వాడు అక్కడే నిలబడి ఉంటాడు. తను చూసి జోకర్ దాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. క్రీపీ స్మైల్ పెడుతూ ఉంటాడు. దాన్ని చూసి గాన్ ఏందిరా వాడు మరీ అంత దారుణంగా ఉన్నాడు ఏందిరా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే పొద్దున వరకు వాడు అక్కడే నిలబడి ఉంటాడు. తను ఏదో ఒక జాంబీలాగా ఫుడ్ లేని జాంబీలాగా మారిపోయి ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే మనోడు కూడా తనవన్నీ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే తను చెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఎదురుగా ఎవరో వస్తూ ఉంటాడు. అక్కడి నుంచి చూస్తుంది ఒక కరెక్ట్ పాయింట్ అని వాళ్ళిద్దరు మీట్ అయ్యి కరెక్ట్ పాయింట్ కోసం వెళ్తూ ఉంటారు. జోకర్ గాడు చాలా అంటే చాలా దారుణంగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చేసరికి అలా వాళ్ళు అక్కడ ఉంటాడు. సరే కానీ ఇంక నా సెన్సెస్‌ని షార్ప్ చేయాలి. వాడు ఎలా వస్తున్నాడో ఆలోచించాలి. వాడి ఫుట్ స్టెప్స్ అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఒక చోటుకి వచ్చేసరికి అతను ఆగిపోయింటారు. ఎదురుగా ఎవడో మనిషి కనపడేసరికి అలా ఫుడ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంది దాన్ని చూసి ఎవడో వాడు అని చెప్పి అరుస్తుంటే జోకర్ వెళ్ళిపోరా అని చెప్పి అరుస్తుంటే స్ట్రైట్‌గా తను ఏదో కార్డ్‌కి పవర్స్ ఇచ్చి స్ట్రైట్‌కి పంపించేస్తుంటాడు. అదే అటాక్‌లో మనోడు జోకర్ గాడి బ్యాచ్ అనేది ఈజీగా లాగేస్తూనే ఉంటాడు. దాన్ని చూస్తుంటే తను కూడా ఎట్టో ఒకడిని చంపేస్తూనే ఉంటాడు. తర్వాత హమ్మయ్య! నాకెట్లాగో బ్యాచ్ దొరికేసిందని చెప్తుంటే, నువ్వు నా బ్యాచ్ ఎప్పుడు తీసేసావు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. గాను కూడా ఎంత తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతా ఉంటే తన బాడీ అనేది ప్యారలైజ్ అయిపోయి ఉంటది. ఎందుకంటే తను చేసింది స్టార్టింగ్ నుంచి చూస్తున్న బ్లాక్ గే గాడే. తను చూస్తుంటే తన బాడీని పాయిజన్‌తో ప్యారలైజ్ చేసేసి ఉంటాడు. నేను చేసే ప్రతి ఒక్క అటాక్‌ని, ప్రతి ఒక్క మూవ్‌ని చూస్తూనే ఉన్నాను గాన్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంది గాన్‌కి ఏం అర్థం కావట్లేదు. నేను ప్యారలైజ్ అయిపోయా అని చెప్పి అప్పుడే వాడిని ప్యారలైజ్ చేసినోడిని వచ్చి కింద పడేసి గాన్ నువ్వు బాగానే నా టెక్నిక్ వాడావు. నాకు బాగా నచ్చింది. కానీ నువ్వు ఓడిపోవాల్సింది నా చేతిలో. కానీ ఇలాంటి పిల్లవాళ్ళతో కాదు. సరే పైకి లే. నీతో మాట్లాడదాం. అయినా నువ్వు ఇంత ప్యారలైజ్ అయిపోతే నాకు నచ్చలేదు. అలాగే నీకు కావాల్సినవి నేను ఇచ్చేసి వెళ్ళిపోతా. అలాగే వాడిని చంపేసా గాన్ నీకు వాడి కార్డ్ కూడా తీసేసుకో. నువ్వెందుకు నాకు ఈ కార్డ్స్ ఇచ్చేస్తున్నావు అని చెప్తుంటే నీతో ఫైట్ చేయాలనుకుంటున్నా ఫైనల్ వరకు అని చెప్పి గాన్ ఒక ముక్కు కొట్టేసి కింద పడేసి ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే గాన్ అయితే గమ్ముగా ఆలోచిస్తూ ఉంటాడు. తనకేం అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ఎవరో మన కిరణ్ గాడిని చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ కిరణ్ గాడు "రేయ్ ఎంతసేపు రా రేయ్ నన్నే చూస్తావు. బయటికి రారా స్వామి నాకు అసలు ఓపిక లేదా నేను ఇప్పటికిప్పుడే లేపేస్తానా" అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే నేను ఎప్పుడు డిస్కవర్ అయిపోయినా అని చెప్పి ఆలోచిస్తుంటారు. అంటే ఇంత షార్ప్ పర్సనా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఏయ్ పిల్లోడి కోసం ఇంత లోపల భయపడుతున్నావు నువ్వు పోరా అరే అని చెప్పి పట్టని కొట్టి అక్కడ తనవుతా ఉంటాడు. చూస్తే మన కిరణ్ ముందుకు వీళ్ళందరూ వచ్చేస్తూ ఉంటాడు. సరే పిల్లోడే కదా ఏమిటదేంది లేపేద్దాంలే కానీ అని చెప్పి మన కిరణ్ గాడి దగ్గరికి వచ్చి ఎలా పిల్లోడా ఏందిరా అని చెప్పి ఒక కిక్ కొట్టుంటాడు. స్ట్రైట్‌గా మన కిరణ్ కూడా ఎక్కడికెళ్ళి అట్టే నిలబడి మళ్ళీ లేసి ఇదిగోరా మీ బ్యాచ్ పీకేసాను నేనా ఇక్కడి నుంచి చాలా వీక్‌గా ఉన్నారురా మీరా అని చెప్తుంటే మన బ్యాచ్‌లు తీసేసుకున్నాడు వాడు. ఎలా అని చెప్పి అనుకుంటా అంటే ఎలానా అది నాకు తెలిసిన టెక్నిక్ అని చెప్పి చాలా స్పీడ్‌గా మూవ్ అయిపోయి అనుకోని మీద చంపేస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. తను చూసి వీళ్ళందరూ భయపడతా ఉంటారు. "ఏరా చావాలని ప్లాన్ ఏస్తున్నారా ఏంది" అని చెప్పి చెప్తుంటే లేదు 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 సార్ ఇదిగోండి సార్ అని చెప్పి తన బ్యాడ్జ్‌ని తనకి ఇచ్చేసి ఉంటాడు. తనంతా కొన్ని బ్యాడ్జెస్ పట్టుకొని ఆడుతూ ఉంటాడు. ఇలాంటి కథ చూస్తుంటే సీన్ కట్ అవుతుంది. మనకు గుండు బాబాయ్ అని చెప్పేస్తుంటాడు. గుండు బాబాయ్ కూడా బ్యాడ్జ్‌ని పట్టేసుకుంటాడు. 198 మార్చి ఇచ్చేసాడు రా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే సీన్ కట్ అయిపోతూ ఉంటది. ఇక్కడ చూస్తా ఉంటే మనోళ్ళందరూ ఎత్తలో తింటూ ఫుల్‌గా
భోజనం చేసి కూడా బాగానే ఉండుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుగా ఉంది అని చెప్పి మన డాక్టర్ బాబు అనుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన ఐలాండ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ ఇది మన మూడో రోజు. అలాగే 3 రోజుల తర్వాత స్టడీ నుంచి మనం బయటికెళ్ళిపోతామని చెప్తే గాన్ వచ్చేసి, "హే గాన్ ఎలా ఉన్నావు? నీకు కావాల్సింది దొరికేసాయి" అని చెప్తే, "అవునా దొరికేసాయి. నాకు కార్డ్ తేండి" అని చెప్తే, "ఎక్కడుంటది నా బాగా తెలుసు. కానీ నాదేసి చనిపోయిందేమో" అని చెప్పిన డౌట్ తన కార్డ్ ఇంకా లేనట్టుండింది. తను నాకు ఎప్పుడు కనపడలేదంటే, అప్పుడు మనకు తను స్మెల్ చేస్తూ స్ట్రెయిట్‌గా ఒక గుహ దగ్గరికి వచ్చేస్తుంటాడు. ఆ గుహ లోపల గుహ అనేది చాలా చిన్నగా ఉంటది. డాక్టర్ కూడా లోపలికెళ్ళేదానికి చాలా అంటే చాలా భయపడుతుంటాడు. ఇది మూడో రోజు. ఇది కంప్లీట్ కాకపోతే మనం ఏం పీకలేము అని చెప్పి చెప్తుంటే, సరే కానీ లోపలికెళ్తా అని చెప్పి చెప్తా ఉంటా. మన డాక్టర్ బాబు కూడా ఎత్తోలాగా లోపలికెళ్ళిపోతుంటాడు. లోపలికెళ్ళిన వెంటనే ఒక విచిత్రంగా ఎవరో ఉన్నట్టుగా కనపడుతుంది. తను కర్టెన్ తీసుంటాడు. కనుక చూస్తే విచిత్రంగా ఉన్నవాడు చనిపోయినట్టుగా ఉంటాడు. ప్లస్ ఆ పాప చెప్తుంటది, "నువ్వు ఇంచు కదిలినా పాములొచ్చి నిన్ను కాటేస్తాయి. అలాగే నువ్వు చనిపోతావు" అని చెప్పి చెప్తుంటది. అక్కడేదో సౌండ్ వచ్చేస్తది కదా! వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చుంటారు. ఏమైందని చూస్తుంది, మనోళ్ళని పాములు కాటేసని ఉంటాయి. అలాగే అక్కడ చూస్తే అసలు పాములు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ బయట అని చెప్పి వాటి బ్లడ్‌ని సక్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆ పాయిజన్ అనేది బయటికి తీయాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అలాగే తన పాయిజన్‌లో నుంచి ఎట్లైనా దాన్ని బయట పెట్టేసేయాలని చెప్పి అనుకుంటా ఉంటాడు. హ్మ్. ఆ పాప కూడా అక్కడే కామ్‌గా కూర్చొని ఉంటది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తే, దాని చుట్టుపక్కల మొత్తం చాలా అంటే చాలా పైటన్స్ ఉన్నాయి. మనం ఎట్టైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అలాగే మన చాలా భయపడుతున్నాడు అని చెప్పి విషయం కూడా చెప్తూ ఉంటాడు. అలాగే ఆ పైటన్స్ మనం ఇంచు కదిలినా దాన్ని మన మీద అటాక్ చేసేందుకు కూడా రెడీగా ఉంటాయి. మనం ఇక్కడి నుంచి బయటికెళ్ళాలంటే దాని దగ్గర ఉన్న పాయిజన్‌ని తీసుకోవాలి. వేడిగుండిని తీసుకోవాలి. అలాగే చెప్పాలంటే దాని దగ్గరికెళ్ళాలంటే చాలా భయపడుతుంది అని చెప్పి చెప్తుంటే, అప్పుడే మన అమ్మాయి కూడా దాని దగ్గరికెళ్ళాలనుకుంటే అప్పుడే పాయిజన్స్ అనేవి అన్నీ తన మీదకి వచ్చేస్తుంటాయి. తన స్నేక్ తనని అటాక్ చేసేసిన విషయం తను అర్థం చేసుకుంటాడు. చేయాల్సిన పని ఇప్పుడు మనకేం లేదు. చాలా దానికోసం చెప్పి మన బీటీ పవర్స్‌ని వాడాలి. అదే తన దగ్గర బీటీ పవర్స్ ఉన్నాయని చెప్పి ప్లస్ పాయిజన్స్ అనేవి చాలా తన బాడీలోకి చాలా ఎక్కిపోయిందని చెప్పి కూడా చెప్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు మనం చాలా అంటే ఈజీగా దాన్ని బీటీస్ దగ్గర నుంచి తీసుకొని రావాలి. అలాగే బీటీస్ అనేవాడిని చాలా అంటే చాలా గట్టిగా కట్ చేసిన వల్ల తన పడాలు కూడా ఊడిపోయాయి. అది నేనే చేసినా అని చెప్పి తన బ్యాక్ స్టోరీ చెప్తాను. కావాల్సిన బ్యాగ్ అనేది తన దగ్గర ఉంది కాబట్టి తనని ఫాలో అవుతూ వెళ్ళాను. కానీ నా బీటీలు పంపించడం వల్ల అది పాయిజన్‌తో మిక్స్ అయిపోయి తనని ఈజీగా చంపేసింది. అలాగే ఒక పాము కూడా నన్ను కూడా కాటేసింది. దానివల్ల నేను ఇక్కడ ప్యారలైజ్ అయిపోయి గమ్ముగా కూర్చొని ఉన్నాను. అలాగే నా దగ్గర ఉన్న బీటిల్స్ అనేవి ఇలా హెల్ప్ చేస్తాయని చెప్పి బీటిల్స్‌ని బయటికి తీసుంటాడు. అలాగే ఇక్కడ చూస్తుంటే తను ఒక మట్టుకొని పడిపోయి చచ్చిపోయి ఉంటాడు. ప్లస్ తనకు కావాల్సిన కార్డ్ అనేది 44 అనేది నా కార్డ్ కౌంట్ మీకు ఇప్పటికిప్పుడే ఇచ్చేస్తానని కూడా చెప్తూ ఉంటాడు. అలాగే మన కాల్స్‌తోనే మనం పెట్టుకునే లొకేషన్‌ని లొకేట్ చేయొచ్చు అని కూడా విషయం చెప్తూ ఉంటాడు. కాల్స్ కొన్ని సీక్రెట్స్ కొన్ని కూడా చెప్తూ ఉంటాడు. దాంట్లో కూడా చూస్తా ఉంటే మనమేం ఎలాంటి విషయాలు చేయాలని చెప్పి తన దగ్గరికి పోయి స్టడీ పైన తన మీదకొచ్చేసిన భయపడుకున్న మన గాన్ గాడు ఆ పాయిజన్ విడి కూడా తీసేసి స్ట్రెయిట్‌గా తన దగ్గరికి ఇచ్చేయడం వల్ల తన ఎత్తులో బయటికి పోయింటాడు. మనకి గాను కూడా ఆ పాయిజన్ విరుగుడు కూడా ఇచ్చేసుకొని ఉంటాడు. అప్పుడు చూస్తే మన పాయిజన్‌కి చాలా ఎక్కువ కాటేసి ఉంటాయి. మన గానుగాడికి గానుగాడు లేచి "నువ్వు చాలా అంటే చాలా సాహసం చేసావు పిల్లోడా. నువ్వు నాకు బాగా నచ్చావు." అలాగే దాని గాను కూడా దొబ్బేస్తుంటాడు. "నీ కార్డ్ నేను ఎప్పుడు దొబ్బేసా" అని చెప్తుంటే, "ఎప్పుడు?" అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సరే ఇంక మనం ఎట్లైనా ఇక్కడి నుంచి బయటికెళ్ళాలి అని చెప్పి చెప్తా ఉంటే, సరే మనం తొందరగా బయటికెళ్దాం. డాక్టర్ గాడు ఇంకా లేసేలాగా ఇంకా మన మూడో రోజు కూడా కంప్లీట్ అయిపోవచ్చింది అని విషయం చెప్తూ ఉంటాడు. అక్కడి నుంచి మన గానుగాడికి నిద్ర వస్తుందని చెప్పి స్ట్రెయిట్‌గా కొన్ని పాయిజన్స్ వాడి ఆ పాములన్నిటిని బయటికి తనివేసి ఎట్టలోకి వీళ్ళందరూ ఎట్టలో తొందరగా ఓళ్ళని బయటికి తీసి పక్కన పెట్టేస్తుంటాడు. చూస్తే ఇదిగో నీకు కావాల్సిన కార్డ్ అని చెప్పి నువ్వు సర్వే అవ్వాలని చెప్పి చెప్పేస్తుంటాడు సీన్ కరోడ్‌ని. చూస్తే మనకి లాస్ట్ డే. అక్కడ చూస్తే వాళ్ళందరూ కాచాడు వచ్చాడు, ఈకరెవడు వచ్చినాడు, ఎవడెవడికి పాయింట్స్ అని చెప్పి మనోడికి కొన్ని పాయింట్స్ అనేవి ఎక్స్‌ట్రా అసైన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ అనేవి వచ్చేస్తుంటే మన టాటాకి ఇలా మన ముసలోడికి ఇలా సంథింగ్ ఎల్స్. అలాగే మనోళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన కార్డ్స్ అనేవి వాళ్ళకి పాయింట్స్ అనేవి అందరికి వచ్చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరు సేఫ్ అయిపోయి ఉంటాడు. నాకో సీన్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది? ఏంటని చెప్పి కొన్ని విషయాలన్నిటిని క్లారిఫై చేసుకుంటా ఉంటాడు. ఇలా చూస్తుంటే ఒక్కొక్కడి పేరు అనేది పిలుస్తూ ఉంటాడు. అక్కడ తెలిసి అక్కడ మన 44 పేరు అనేది ఫస్ట్ పిలుస్తుంటాడు. 44 చెప్తుంటాడు. నీకు ఎవడెవడు టఫ్ కనిపించాడు? ఎవడెవడు చాలా ఈజీగా కనిపించాడు? ఎవడెవడు ఎలాంటోడు అని చెప్పి అడుగుతా ఉంటే మనకు 44 చెప్తుంటాడు. మనకి గాన్ అని చెప్పి, కిరణ్ అని చెప్పి ఇలాంటి సంథింగ్ వాళ్ళు చాలా టఫ్‌గా అనిపించాడు. అలాగే వాళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు అని చెప్పి విషయం మన జోకర్ బాబుకి చెప్తుంటాడు. నాకు ఎవడెవడు అనిపించాడా అని చెప్పి వాళ్ళ పేర్స్ అనేది రివీల్ చేస్తుంటారు. మన కిరణ్ అనేవి కూడా చాలా టఫ్‌గా ఉన్నాడు అని చెప్పి, గాన్ అనేవాడు టఫ్‌గా ఉన్నాడని చెప్పి, అలాగే ఒక అబ్బాయి చాలా విచిత్రంగా ఉన్నాడని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటాడు. మన గౌరవాన్ని కిరణ్ ఎవడు, గాన్ అని చెప్పి ఫ్రెండ్ ఎవడు, విలన్ ఎవడు, ఫ్రెండ్ ఎవడు అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. దానివల్ల వాళ్ళు పవర్‌ఫుల్ అనేది అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు చెప్తుంటాడు. దీని అర్థం మీకు డిస్‌ప్లే అవుతా ఉంటుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అదే మన గాన్ స్ట్రెయిట్‌గా ఎట్టో చెప్తూ ఉంటాడు. ఇలా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. మీకు ఇప్పుడు నాకు అర్థమైపోయింది అనుకుంటా. దాని తర్వాత దీనంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎట్టో మీకు పైన కనపడుతూ ఉంటుంది. తర్వాత చూసుకోండి. పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. దాంట్లో సీన్ అయిపోయి ఉంటది. సీన్ అయిపోయిన వెంటనే మన తాత చెప్తూ ఉంటాడు. ఎవడెవడు పవర్‌ఫుల్ వోళ్ళు అని చెప్పి కొన్ని లిస్టులు చేసి ఉంటాడు. దాంట్లో మన గాన్ ఉంటాడు. మన కబడ్డీ గాడు ఉంటాడు. మన అమ్మాయి కూడా ఉంటుంది. దాని దగ్గర చూస్తుంటే వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకున్నాడు అని విషయం చెప్తూ ఉంటాడు. అదే కూడా చాలా పవర్‌ఫుల్. వాడినంటే నేను ఓడించాలి. వాడు నన్ను కొట్టాడు అని అనుకుంటా ఉంటే, నువ్వు ఇంకా పవర్‌ఫుల్‌గా మారాలి పిల్లోడా. ఇంకా చాలా వరకు ట్రై చేయాలి అని చెప్పి చెప్తుంటే, ఆ! అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇది చూసి సీన్ కట్ అవుతుంది.
నెక్స్ట్ స్ట్రైట్‌గా వాళ్ళ ప్యాలెస్ దగ్గరికి ఎక్కడో ప్యాలెస్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. ఆ ప్యాలెస్ ఏంటంటే విచిత్రంగా ఉంటది. దాని దగ్గర చూస్తుంటే ఒక బోర్డ్‌ని తీసుకొని వచ్చుంటాడు. ఆ బోర్డ్‌లో కొన్ని పేర్లనేవి ఇక్కడ పెట్టాం. ఆ పేర్లు బేసిక్‌గా ఇక్కడ ఫైట్స్ అనేది జరగబోతున్నాయి. అలాగే ఆ ఫైట్ అనేది ఎవడైతే బాగా వాడతాడో వాడే టాప్ 1కి వచ్చుంటాడు. వాడికి పవర్‌ఫుల్ అటాక్ కూడా వస్తుంది అని విషయం చెప్తూ పేర్స్ అనేవి రివీల్ చేస్తుంటాడు. ఒక్కొక్క పేరనేది చాలా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంకా ఫైట్ అనేది స్టార్ట్ అయ్యేదానికి మన కానికి ఇంక గుండోడికి జరుగుతుంది. 3 రౌండ్స్‌గా జరుగుతాయి. గెలిసినోడే ఫైనల్ రౌండ్‌కి వెళ్తాడు. అలా ఎవడికి కార్డ్స్ వస్తున్నాయి అని చెప్పి కూడా విషయం చెప్తా ఉంటాడు. అక్కడ పవర్‌ఫుల్ అయినోడు మాత్రమే నిలబడతాడు. వీక్ ఉన్నోళ్ళు వెళ్ళిపోవచ్చు ఇప్పుడే అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ ఎవడు కదలడు. అక్కడే ఆడగా కొంచెం సంథింగ్‌గా ఉంటుంది. దాన్ని ఇక్కడ చూస్తుంటే మన గుండుగాడికి, మన గోడగాడికి ఫస్ట్ ఇప్పుడు ఉంటది. వీళ్ళిద్దరు ఫైట్ చేసి ఇంకోటి రెడీ అవుతా ఉంటాడు. చెప్తా ఉంటాడు. "నువ్వు మధ్యలో రాకపోతే వాడిని నేనేం చేయను. వాడిని ఏసేస్తా" అని చెప్తుంది. "స్టార్ట్ చేయండి" అని చెప్పి చెప్తా ఉంటాడు. మన గాన్‌గాడు స్ట్రెయిట్‌గా తన టెక్నిక్స్ వాడుతా ఉంటాడు. కానీ గుడ్డోడు చాలా స్పీడ్‌గా వచ్చేసి గాన్‌గాడు మొహం మీదే కళ్ళు పెట్టి "రేయ్ ఎదవ" అని చెప్పి స్ట్రెయిట్‌గా తను నాకౌట్ చేసేస్తుంటాడు. గాన్‌గాడు ప్యారలైజ్ అయిపోయి ఉంటాడు. తన బాడీ అనేది ప్యారలైజ్ అయిపోయి తన కింద చూసి చాలా చాలా భయపడుతూ ఉంటాడు. తను పట్టుకొని తన బోన్స్ అనేది ఇరగ్గొడుతూ ఉంటాడు. పాట సౌండ్స్ వస్తూ ఉంటాయి. తన బోన్స్ అనేది తన హెడ్ బోన్స్‌ని చాలా వరకు తను ప్యారలైజ్ చేసేసి తన ఐ కాంటాక్ట్ అనేది చాలా చాలా నాశనం చేస్తుంటాడు. తన బాడీని చాలా విషయం కొట్టేస్తాడు. ప్యారలైజ్ చేసిన బాడీని కూడా నార్మల్ చేస్తుంటాడు. అయినా మరీ ఇంకోసారి ప్యారలైజ్ చేస్తుంటాడు. అలా ప్యారలైజ్ చేస్తుంటే డాక్టర్‌కి చాలా అంటే చాలా కోపం వస్తుంటది. మన అమ్మాయికి అందరికి కోపం వస్తుంటది. అసలు ఏం చేస్తుండో ఎవరికీ ఏం అర్థం కావట్లేదు. అక్కడ ఫైట్ అనేది చాలా అంటే చాలా ఇంటెన్స్‌గా జరుగుతూ ఉంటుంది. గానుగడి ఎముకల్ని ఇరగ్గొట్టేసి తన బాడీస్ అనేది చిట్లు చేస్తుంటాడు. గుండు కూడా అనుకుంటా ఉంటాడు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి. అదే ఇక చూస్తుంటే వాళ్ళందరూ చాలా చాలా అనుకుంటారు. పండగడు చాలా నాకు నచ్చట్లేదు అంటే అని చెప్తుంటే గాన్ ఎందుకు మళ్ళీ అసలు గాన్ నీకోసం నేను కాపాడేదానికి వస్తా అని చెప్తుంటే అప్పుడే గాడ్స్ వచ్చి ఆపేస్తుంటాడు. మీరు లోపలికి రాకూడదు. రూల్స్ మీకు తెలుగుదా అని చెప్పేసి కామ్ ఏమంటాడు. గాన్ కూడా పైకి లేసి నేను ఎట్టాను ఓడిస్తా అని చెప్పి చెప్తుంటే ఏందిరా నువ్వు ఓడిచేది బొక్క అని చెప్పి వాడిని పటా ఎముకలని ఇరగ్గొడుతూ పోతూ ఉంటాడు. దాన్ని చూసి మన్నుడికి ఇంకా చాలా అంటే చాలా కోపం వస్తుంది. నా ఫ్రెండ్‌ని తాకింది నువ్వు. నేను నిన్ను చంపుకోలేకపోతున్నా అని చెప్తుంటే వాడికి కళ్ళనేది చాలా అసాసినేషన్ మోడ్‌లోకి వెళ్ళిపోయి అలాగే కొంచెం చంపేద్దానికి వెళ్తుంటే తన అటాక్ యూజ్ చేసుకుంటాడు. మన గాన్ గాడి బాడీస్‌ని చాలా చాలా దారుణంగా చెప్తూ ఉంటాడు. తను నింజా స్టైల్, నింజా బ్లేడ్స్ అని చెప్పుకొని ఇసాయినేషన్ చెప్తా ఉంటాడు. అది ఏమంటే మనోడికి బాగా అర్థం అవుతా ఉంటది. మీ అందరూ ఎటువైపు నా చేతిలో ఓడిపోతున్నా అని చెప్పి చెప్తుంటే గానుగ స్టైల్‌గా వచ్చి తన మొహం మీద ఇట్టట్టు కొట్టేసిన వల్ల మళ్ళీ కింద పడిపోయి అంటాడు. బాడీ అనేది చాలా పెయిన్‌గా ఉంది. నా బోన్స్ అనేవి చాలా అంటే చాలా ఇరగ్గొట్టేసావు అని చెప్పి మన గాన్ చెప్తూ ఉంటాడు. సరే నువ్వు నన్ను ఫెయిల్ కాకోట్లేదు. సరే కానీ అది నా నింజా టెక్నిక్ హెయిర్ కట్ అని చెప్పి కొన్ని కటానాని బయటికి తీసుకొచ్చుంటాడు. ఆ కటానాని బయటికి తీసేసరికల్లా వెపన్స్ అలోనేనా అని చెప్పి మన గాన్ అడిగేసరికల్లా అరే బాబు అలోనేరా రా అని చెప్పి అందరు నవ్వుకుంటూ ఉంటాడు. చూస్తుంటే సరే ఇంక కానీ మనం ఫైట్ చేయాల్సిన సమయం వచ్చింది అని చెప్పి మనం గాన్‌తో చెప్తా ఉంటాడు. అరే గాన్ గాడు అసలు ఏం పట్టించుకోడు. దాన్ని చాలా విచిత్రంగా నవ్వుకుంటా ఉంటాడు. చూస్తే గాన్ గాడు సైడ్‌కి వచ్చి తన గాన్ గాడి మొహం మీద పెట్టి కటానా పెట్టేసి ఓడిపో లేకపోతే చనిపోతావు అని చెప్తే ఓటమి అనేది నా రక్తంలోనే లేదు అని చెప్పి చాలా అంటే చాలా డైలాగులుగా తీసాడుతా ఉంటాడు. అరే ఎదవా ఇప్పుడు ఇలాంటి డైలాగులు కాదురా వాడాల్సింది ఎవడురా నువ్వు అని చెప్పి పట్టని ఎగిరిసి కొడతా ఉంటాడు. సరే నేను ఓటమి ఒప్పుకోవాలనుకుంటున్నాను. అలాగే గాన్ గాడు నాకు చాలా అంటే చాలా బాగా ఫైట్ చేశాడు. నాకు బాగా నచ్చాడు గాన్ గాడు అనే విషయం కూడా చెప్తూ ఉంటాడు. అలాగే నేను ఓటమి ఒప్పుకుంటున్నా అని చెప్పి సంథింగ్ ఇలా చెప్తుంటాడు. తను ఫైనల్స్‌లోకి వెళ్ళి తను చెందొస్తాను అని చెప్పి గాన్ అనే వాళ్ళ నాన్న ఎతుకుతూ వెళ్తూ ఉంటాడు. నాన్న నేను వస్తున్నాను నాన్న అని చెప్తూ నాన్న అని చెప్పి సీన్ కట్